దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒకసారి యోహాను శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు చదువుకుందాం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. చాలా చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు భక్తుడైన యోహాను గారు తన శిష్యుల్లో ఇద్దరిని నిలుచుండగా అతడు నడుచు యేసు వైపు చూచు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని వారితో చెప్పినప్పుడు ఆ ఇద్దరు శిష్యులు, యోహాను గారి యొక్క ఇద్దరు శిష్యులు వచ్చి యేసయ్యను వెంబడిస్తున్నారు. యేసయ్య వెనక్కి తిరిగి చూసి యేసయ్యను వెంబడించుట చూసి మీరేం వెతుకుతున్నారు అని అడిగినప్పుడు వారేమని చెప్పారో తెలుసా? నీవెక్కడ కాపురం ఉంటున్నావో, ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? వచ్చి చూడుడి. ఏమంటాడు? వచ్చి చూడుడి అని ప్రభు తెలియచేశాడు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు అని యేసయ్యను అడిగినప్పుడు వచ్చి చూడమన్నాడు. ఏమన్నాడు? వచ్చి చూడుడి. పాత నిబంధన ప్రకారం దేవుని గురించినటువంటి వార్త, దేవుని గురించిన ఆజ్ఞలు వారు విన్నారు, కానీ చూసిన అనుభవాలు లేవు. ఏ అనుభవాలు లేవు? చూసిన అనుభవాలు లేవు. మోషే సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిని నిలిచి దేవుడు చెప్పిన ఆజ్ఞలను తీసుకుని వచ్చి ప్రజలకు బోధించేవాడు. దేవుని ఆజ్ఞలను వారు విన్నారు, కానీ క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, వచ్చి చూడండి. ఆమేన్. ఏమంటున్నాడు? వచ్చి చూడండి. నీకొచ్చిన డౌటు, నీకొచ్చినటువంటి సందేహం క్లారిఫై అవ్వాలంటే నీవు వచ్చి చూడాలి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, నీవెక్కడ ఉంటున్నావు అంటే వచ్చి చూడండి. వారు వెళ్ళారు. ఆ రోజంతా ఆయనతో కూడా ఉండి ఆయన నివాసం చేస్తున్న స్థలంలో వారు చూసినట్లుగా లేఖనాల్లో వ్రాయబడి ఉంది.
ఈ రోజున మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, క్రొత్త నిబంధన ప్రకారం పాత నిబంధనలోనైతే ఆజ్ఞలు వినటం మాత్రమే. ఏంటండి? ఆజ్ఞలు వినటం మాత్రమే. కానీ క్రొత్త నిబంధనలో మనం ఏం చేయాలో తెలుసా? వచ్చి చూసేవారుగా ఉండాలి. ఆమేన్. వచ్చి చూసేవారుగా ఉండాలి. మరి మన జీవితాలు తేట తెల్లగా ఉన్నాయా? ఈరోజు మన గురించి చెప్పటం కాదు కానీ మన జీవితాన్ని చూసిన వారు దేవుని మహిమపరిచే రీతిగా ఉన్నాయా? సంఘంలో ఉంటున్న మనం ఎలా ఉండాలి అంటే, వచ్చి చూడు. ఏమనాలి చెప్పండి? వచ్చి చూడు. మా కుటుంబం ఎలా ఉందో వచ్చి చూడు. మా దాంపత్య జీవితం ఎలా ఉందో వచ్చి చూడు. మేము ఎలా బ్రతుకుతున్నామో మీరు వచ్చి చూడండి అని మనం చెప్పి అంత ధైర్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. మన జీవితంలో వాళ్ళు చెప్పారు అండి, వీళ్ళు చెప్పారండి, నా గురించి వీళ్ళు చెప్తారండి, వాళ్ళని అడగండి అంటాం కాదు. నువ్వేమనాలో తెలుసా? వచ్చి చూడు. ఏమనాలి? వచ్చి చూడు. యేసయ్య ఏమని చెప్పాడో తెలుసా? నీవెక్కడ కాపురం ఉంటున్నావయ్యా అంటే, వచ్చి చూడండి. ఏమంటున్నాడండి? వచ్చి చూడండి. మన జీవిత విధానం, మన నివాసం ఎలా ఉంటుందో వచ్చి చూడాలి. ఒక ఆత్మీయుని గృహం ఎలా ఉంటుంది? ఒక ఆత్మీయుని గృహం ఎలా ఉంటుంది? ఒక ఆత్మీయురాలు గృహం ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి అంటే, మనం వచ్చి చూసినప్పుడు అక్కడ ఆత్మీయత, పరిశుద్ధత కనపడేదిగా ఉండాలి. ఆమేన్. కనపడేదిగా ఉండాలి. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని సన్నిధిలో నీవు జీవితాన్ని సాగిస్తున్న నీ జీవితం ప్రజలకు ఎలా ఉండాలో తెలుసా? మాదిరికరంగా కనపడాలి. ఎలా కనపడాలి? మాదిరికరంగా ఉండాలి. రక్షణ పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, క్రీస్తు రక్తంతో కడగబడిన నీవు, నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? మాదిరికరంగా ఉండాలి. మరి ఉంటుందా ఈ రోజున ఉంటుందా? చెప్పాలి. ఉంటుందా? మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? రహస్యమైనటువంటి జీవితాలు. ఎలాంటి జీవితాలు? రహస్యమైనటువంటి జీవితం. రహస్యమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. మన యేసయ్య రహస్యమైనటువంటి జీవితం కలిగి లేడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవిస్తూ ఆయన జీవితాన్ని బట్టబయలు చేశాడు. ఎక్కడ సీక్రెట్ ఆయన మెయింటైన్ చేయలా. మరి మన జీవితాల్లో నీ సెల్ ఫోన్కి అన్నీ లాక్లే. డిస్ప్లే ఓపెన్ చేయాలంటే లాకు, ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే లాకు, యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే లాకు. ఇంకేమేమి ఉన్నాయి? నీ సెల్లో ఎన్ని యాప్లు ఉన్నాయో అన్ని యాప్లకి ఏముంటాయి తెలుసా? లాక్లు ఉంటాయి. ఎందుకు లాక్ ఉంటుంది? నీ భార్య చూడకూడని ఏదో సీక్రెట్ నీలో ఉంది. నీ భర్త చూడకూడని సీక్రెట్ ఏదో ఉంది. నీ తల్లిదండ్రులు చూడకూడని సీక్రెట్ ఏదో ఉంది. అందుకని నీ జీవితం రహస్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా నీలో ఏ రహస్యం లేకపోతే నీ భార్య దగ్గర కూర్చొని స్పీకర్ ఫోన్ పెట్టి హాయిగా మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? మాట్లాడండి. హాయిగా మాట్లాడాలి. నీ పిల్లల దగ్గర కూర్చుని నీలో సీక్రెట్లు విన్నప్పుడు నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉంటుందో తెలుసా? బట్టబయలు ఉంటుంది. ఏమవుతుంది? నేను మాట్లాడేటప్పుడు 99% స్పీకర్ ఫోన్తోనే మాట్లాడతా. ఏ ఫోన్తో? ఒక 1% ఎవరన్నా పర్సనల్ చెప్పారనుకోండి, అందరూ వినకూడని మాటలు ఏమైనా చెప్పారనుకోండి, వారి వ్యక్తిగత రహస్యాలు ఏమైనా చెప్పారనుకోండి, వాటిని మాత్రం నేను మాత్రమే వినటానికి
స్పీకర్ ఫోన్ కట్ చేస్తా. లేకపోతే నా ఫోను ఆన్ చేయంగానే స్పీకర్ ఫోన్ పెడతా. ఏం పెడతా? స్పీకర్ ఫోన్ పెడతా. ఎందుకంటే నాకు భయం లేదు. ఏం లేదు, భయం లేదు. నా ఫోన్ లాకు నా భార్యకి తెలుసు, నా ఫోన్ లాకు నా కుమార్తెకి తెలుసు. నా ఫోను వాళ్ళు ఫింగర్ పెడితే ఓపెన్ అవుతుంది. ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుద్ది. సీక్రెట్ ఉండదు. ఏముండదు. మరి నీ భార్యకి నీ ఫోన్ నెంబర్ నువ్వు లాక్ తీసి ఇవ్వగలవా? లాక్ తీసి ఇవ్వగలవా? నీ భర్తకు నీ ఫోన్ లాక్ తీసి ఇవ్వగలవా? బిడలారా, మీ తల్లిదండ్రులకు మీ ఫోన్ లాక్ తీసి ఇవ్వగలరా? 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 ఆ ధైర్యం ఉందా నీలో? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వేదో రహస్యాన్ని దాస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఏదో రహస్యాన్ని దాస్తున్నావు. నీలో రహస్యం ఉన్నంత కాలం, రహస్యమైన జీవితం జీవించినంత కాలం నీలో ఏముంటాయో తెలుసా? అబద్ధాలు ఉంటాయి. ఏం పుట్టుకొస్తాయి? అబద్ధాలు పుడతాయి. నీలో రహస్యం ఉన్నంత కాలం ఏం చేస్తావో తెలుసా? నీ జీవితాన్ని రహస్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తావు. నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో తెలుసా? అందరికీ వెలుగులో కనపడేదిగా ఉండాలి. క్రీస్తుని పోలి నడుచుకునేవారుగా మనం ఉండాలి. ఆమేన్. క్రీస్తుని పోలి నడుచుకునేవారుగా మనం ఉండాలి. మరి మన జీవితాల్లో ఎలా ఉంటున్నాం? మన జీవితాల్లో ఎలా ఉంటున్నామండి? క్రీస్తుని పోలి నడిచిన వారుగా ఉంటున్నామా? ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు అంటే వచ్చి చూడు. ఏమంటాడు? నీ వచ్చి చూడండి, వచ్చి చూడండి. ప్రియులరా, నువ్వు మారేవు అంటానికి నీ జీవితంలో ఏం చెప్పాలో తెలుసా? వచ్చి చూడు, నాతో నివాసం చేసి చూడు, నాతో కొన్ని దినాలు ఉండి చూడు. చెప్పగలవా? ఈ రోజున మారేము అని మోసం చేయటం కాదు, మారేము అని వేషధారణ కలిగి ఉండటం కాదు. మన జీవితం ఎలా ఉండాలి అంటే ప్రజలకు బట్టబయలు కనపడాలి. ఎలా ఉండాలి అంటే క్రీస్తులాగా మనం నడుచుకునేవారుగా ఉండాలి. మన మాటల విధానం, మన క్రియా విధానం, మనం చూసే చూపు, మనము నడుచుకునే నడవడిక, మనం చేసే కార్యాలు ఎలా ఉండాలి అంటే క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. ఆమేన్. ఏం పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రొత్త నిబంధన అంతా వచ్చి చూడాలి, చూసి తెలుసుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నిజంగా రక్షణ పొందితే నీ జీవితాన్ని ఎలా చెప్పాలో తెలుసా? ఒక రోజున ఒక పాపాత్మురాలైన స్త్రీ రక్షణ పొందింది. ఏం పొందింది? ఎలాంటి పాపమై అంటే ఆ ఊరిలో ఆ వ్యక్తి 5 పెనిమిట్లు ఉన్నారట. ఎంతమంది చెప్పండి? 5 సాలరని ఇంకొక వ్యక్తిని కూడా దగ్గర తీసింది. 6 ఉంటుంది. ఎవరితో? అలాంటి ఒక స్త్రీ, కనాను స్త్రీ వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎక్కడికి? యేసయ్యతో మాట్లాడుతుంది. యేసయ్య మధ్యాహ్నపు వేళ బావి దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? యాకోబు త్రవ్వించిన బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే మధ్యాహ్నపు వేళ ఎండ తీవ్రంగా ఉంది. ఈ ఎండలో కూర్చున్నాడు మహానుభావుడు. శిష్యులందరూ కూడా పట్టణంలోకి వెళ్ళారు భోజనం తేవటానికి. ఆయన మాత్రం ఎండలో బావి దగ్గర కూర్చున్నాడు. ఆమె పాప జీవితాన్ని గురించి ప్రజలందరూ ఆమెని ఆడిపోసుకుంటారని, ప్రజలందరూ ఆమెని సూటిపోటి మాటలు అంటారని, ప్రజలందరూ
ఆమెని గురించి కామెంట్ చేస్తారని, లేకపోతే కొంతమంది నిందించేవారు ఉంటారని ఆమె ఏం చేసిందో తెలుసా? 12 గంటల సమయంలో కడవ తీసుకుని బావి దగ్గరికి వచ్చింది. ఎక్కడికి? బావి దగ్గరికి వచ్చింది. అక్కడ యేసయ్య కూర్చున్నాడు. కూర్చుంటే గబగబా నీళ్లు తోడుకుంటుంది. నీళ్లు తోడుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను పలకరించి, అమ్మా, నేను దప్పికొని ఉన్నాను, నాకు కొంచెం నీళ్లు పోయి. ఏమన్నాడు? నాకు కొంచెం నీళ్లు పోయి అంటే, నీళ్లు పోయి అని యేసయ్య అడిగితే పైనుండి కిందకు చూసింది. పైనుండి కిందకు చూసింది. నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. యూదులకు సమరయులకు సాంగత్యం ఉండదు. ఏముండదు? సాంగత్యం ఉండదు. సాంగత్యం ఉండదు. ఎందుకయ్యా అంటే ఈ యొక్క సమరయులు సంకరి జాతి వాళ్ళు. ఎవరు? సంకరి జాతి వాళ్ళు. అందుకనే యూదులు సమరయులను ఇష్టపడరు, వారితో మాట్లాడటానికి ఇష్టపడరు, వారితో కలిసి జర్నీ చేయటానికి ఇష్టపడరు. ఈ సమరయ స్త్రీ కూడా యేసయ్య వైపు చూసింది. చూసి, నువ్వు యూదుడిలాగా ఉన్నావు, నన్ను నీళ్లు అడుగుతున్నావా? ఏమంటుంది? నన్ను నీళ్లు అడుగుతున్నావా? సమరయులతో యూదులకు సాంగత్యం ఉండదు కదా, నన్ను ఎలా నీళ్లు అడుగుతున్నావు? నేను ఇచ్చినవి ఎలా తాగగలవు అని యేసయ్యను ప్రశ్నిస్తూ ఉంటే, నిన్ను అడుగుతున్నవాడు ఎవడో నువ్వు గమనిస్తే, నువ్వు తెలుసుకుంటే, ఆయననే నీళ్ళు ఇవ్వమని నువ్వు అడుగుతావు. నేనిచ్చే నీళ్లు తాగినవాడు ఎన్నటికీ దప్పికొనడు అని ఆమెతో చెప్పాడు. ఆమె ఆ మాటలు వింది. ఏంటి? నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నటికీ దప్పికొనరా? ఈ బావి చూస్తే ఎంతో లోతైనది. ఇదిగో నేను నా కుటుంబం కలిసి నువ్విచ్చే నీళ్లు తాగాలనుకుంటున్నాం. అయ్యా, ఈ బావి ఎంతో లోతైనది. ఏమంటే చెప్తుంది? ఎంతో లోతైన బావి. రోజు వచ్చి ఇక్కడ నీళ్లు నేను చేదుకోవలసి వస్తుంది, చాలా కష్టమైపోతుంది. కాబట్టి నువ్వు నాకు నీళ్ళు. ఏమన్నాడు? నీవు నాకు నీళ్ళు. నువ్వు ఇచ్చే నీళ్లు తాగిన వాడు ఎప్పుడు దప్పికొనడు. వాని కడుపులో జీవజల ఓటలు ఉబుకుతూ ఉంటాయి అని యేసయ్య చెప్తే, ఆ నీళ్ళేవో నాకు ఇయ్యయ్యా, ఆ నీళ్ళేవో నాకు ఇయ్యయ్యా అని ఆ స్త్రీ అడిగినదిగా ఉంది. అడిగితూ ఉంటే ఆయన సర్వం ఎరిగినవాడు కదా, ఆయన ఏమన్నాడో తెలుసా? నీ భర్తను తీసుకురా, నీళ్ళు ఇస్తా. ఏమన్నాడు? నీ భర్తను తీసుకురా, నీళ్ళు ఇస్తాను అన్నాడు. అయ్యా, నాకు 5 భర్తలు ఉన్నారయ్యా, ఇప్పుడు ఉన్నవాడు నావాడు కాదయ్యా. నా జీవితం పాప జీవితం, ఎవరినని తీసుకురాను. నా జీవితాన్ని చూస్తే పాప జీవితం, రోత జీవితం. అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు. పాపాత్మురాలు అని నా మీద ఒక ముద్ర వేశారు. నిజమే, నేను పాపాత్మురాల్ని. శరీర ఆశలు కలిగి అయ్యా అనేక కుటుంబాలను పాడు చేసిన దాన్ని. నన్ను క్షమించు నాయనా అని తన నిజ జీవితాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. ఎక్కడ పెట్టింది? యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక ప్రవక్తగా, యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక రక్షకుడుగా, యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మెస్సయ్యగా ఆమె గుర్తించింది. ఆయన మాటల్లో, ఆయన లేఖనాలు ఎత్తి చూపిస్తూ ఉంటే, ఆరాధన గురించి చెప్తూ ఉంటే అన్నీ చెప్తుంది. ధర్మశాస్త్రం అంతా ఆమెకు తెలుసు, వాక్యం అంతా ఆమెకు తెలుసు, ఆత్మీయత అంటే ఏంటో తెలుసు, ఎలా ఆరాధన చేయాలో తెలుసు, ఎక్కడ ఆరాధన చేయాలో తెలుసు. కానీ ఉన్నది ఎక్కడుందో తెలుసా? పాపపు చీకటిలో ఉంది,
పాపములో, చీకటిలో ఉంది, అంధకారమైన జీవితాన్ని జీవిస్తుంది. అంధకారమైన జీవితాన్ని జీవిస్తుంది. ఈ రోజున మీతో ఒక మాట చెప్తా. దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు. నీకు వాక్యం తెలుసు. ఏం తెలుసు? వాక్యం తెలుసు, ఆరాధన తెలుసు, ఆత్మ అనుభవం తెలుసు. ఈ రోజున ప్రతిష్ఠతను గురించి నీకు తెలుసు, వైరాగ్యాన్ని గురించి నీకు తెలుసా తెలియదా? ఎన్నో సంవత్సరాలుగా సత్యవాక్యాన్ని వింటున్నావు, ఉపదేశాన్ని వింటున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, ఆరాధనలో ఆనందించేవాడిగా ఉంటున్నావు. కానీ నీ జీవితంలో ఉన్న రహస్యమైన జీవితాన్ని విడిచిపెట్టావా? రహస్యమైన జీవితాన్ని విడిచిపెట్టావా? ఈమెకి వాక్యం తెలియదా? తెలుసు. ఆమెకి వాక్యం తెలుసు, ఆరాధన ఎక్కడ జరుగుతుందో తెలుసు, ఎలా ఆరాధించాలో ఆమెకి తెలుసు. ఆ బావిని గురించి తెలుసు, ఆ బావి లోతుని గురించి తెలుసు, ఆ బావి ఎవరు తవ్వించారో ఆ సంగతి అంతా ఆమెకి తెలుసు. చరిత్ర అంతా తెలుసు ఆమెకి. ఏం తెలుసు? చరిత్ర అంతా తెలుసు. నీకు యేసయ్యను గురించిన చరిత్ర అంతా తెలుసు, బైబిల్ గురించిన చరిత్ర అంత తెలుసు. ఈ రోజున ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన ఎలా చేయాలో నీకు తెలుసు. కానీ నీ జీవితంలో ఉన్న రహస్యమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టావా? ఆ స్త్రీ అన్నీ తెలిసి కూడా పాపం చేస్తుంది. ఎవరు మందలిచ్చేవారు లేరా? ఎవరు అడిగేవారు లేరా? పాపం చేసేవారి ధైర్యం కలిగి ఉంటారట. ఏం కలిగి ఉంటారు? ధైర్యం కలిగి ఉంటారట. వ్యభిచారికి ఉన్నటువంటి ధైర్యం మరెవ్వరికి ఉండదట. బైబిల్లో లేఖనాల్లో పొందుపరచబడి ఉంది. ఈ రోజున నీ జీవితంలో ఎలా ఉంటున్నావు? లేఖనాలన్నీ ఎరిగి, ఆరాధనా విధానాన్ని తెలిసి, సహవాసాన్ని వెంబడిస్తున్న నీ జీవితంలో ఒక ఆత్మీయురాలుగా పిలువబడుతున్నావు. నీవు ఆమెలాగా సమరయ స్త్రీవి కాదు, వెలివేయబడిన సంతతి కాదు. నువ్వు వెలివేయబడిన సంతతి కాదు. లేకపోతే నిన్ను గురించి మీ గ్రామం పాపాత్మురాలు అని చెప్పట్లా. సంఘంలో ఏం పొందావు తెలుసా? ఆత్మీయురాలు. ఏంటండి? ఆత్మీయురాలని పేరు పొందావు. కానీ చేసేదంతా, బ్రతికేదంతా చీకటి బ్రతుకు. ఏ బ్రతుకు? చీకటి బ్రతుకు, రహస్యమైనటువంటి జీవితం. ఈ రోజున ఆలోచన చేస్తున్నావా? ఒక సమరయ స్త్రీ, ఒక శంకర జాతి స్త్రీ అయితే పాపం చేస్తుంది. అరే, నీకు కుటుంబం ఉంది, దేవుడు నిన్ను ప్రేమించి ఒక భర్తనిచ్చాడు, ఒక భార్యనిచ్చాడు, చక్కగా పిల్లలనిచ్చాడు, ఒక కుటుంబంలో స్థిరపరిచాడు. ఏం చేశాడు? స్థిరపరిచాడు. కానీ ఇంకా నీకు రహస్యమైన జీవితం ఎందుకు? రహస్యమైన జీవితం ఎందుకు? ఆ స్త్రీ యేసయ్యతో మాట్లాడిన తర్వాత నీ భర్తను తీసుకురా అంటే ఆమె నీ జీవితాన్ని ఒప్పుకుంటుంది. అయ్యా, నాకు భర్త లేడు, 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు నావాడు కాడు, నేను ఎవరిని తీసుకురమ్మంటావు అని. క్షమించు నాయనా, నేను పాపిని. ఆమె నీ భర్తని తీసుకురమ్మనగానే ఆమె గుండెలు బద్దలైపోయినాయి. ఏమైపోయినాయి? ఆమె గుండెలు. ఆయన అంటాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు అని ప్రభువే బట్టబయలు చేతే, అయ్యా, నీ దగ్గర రహస్యమైనది ఏది ఉండదు అని నాకు తెలిసిపోయింది. నువ్వు ప్రవక్తవని, నువ్వు మెస్సయ్యవని, నువ్వు రక్షకుడు అని నాకు తెలిసిపోయింది. నేను పాపినయ్యా. ఏంటి? పాప జీవితాన్ని యేసయ్యతో మాట్లాడిన క్షణమే ఆమె పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిందిగా ఉంది. ఆమేన్.
ఒప్పుకుని విడిచిపెట్టినదిగా ఉంది. నీ జీవితంలో నిజంగా నువ్వు రక్షణ పొందితే, బాప్తిసం తీసుకుంటే నీ జీవితంలో ఏముండాలి అంటే నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. పాపాన్ని కప్పుకుని తిరగమని చెప్పట్లా, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరం పొందుతాం. ఏం పొందుతాం? ఈమె కూడా దేవుని కనికరాన్ని పొందటానికి కారణం ఏంటో తెలుసా? తన నిజ జీవితాన్ని యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకుంది, విడిచిపెట్టేసింది. మరి నువ్వు విడిచిపెడుతున్నావా? ఎంతకాలం నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా ఎంతకాలం నువ్వు తిరుగుతున్నావు? నీ జీవితంలో ఉన్న పాపాన్ని వదిలేవా? మాట్లాడవే. వదిలేవా? ఒప్పుకుంటున్నావు. ప్రతిరోజు వాక్యం విన్నప్పుడు ఒప్పుకుంటున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఏడుస్తున్నావు, మరలా జరిగిస్తూనే ఉన్నావు. ఇది మారు మనసా? చెప్పండి, ఇది మారు మనసా? దాన్ని ఏమంటారో తెలుసా? వేషధారణ అంటారు. ఏమంటారు? వేషధారణ. దేవుడు వేశ్యనైనా క్షమించాడు కానీ వేషధారులని క్షమించాల. అయ్యో వేషధారులైనా పరిసయ్యులారా, మీరు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనీయరు అన్నాడు. వేషధారణ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నిన్ను అనుసరిస్తున్న వారిని కూడా పరలోకానికి వెళ్ళనీయకుండా అడ్డుబండవైపోతావు. ఏమైపోతావు? నువ్వే అడ్డుబండవు. నీ చుట్టూ ఉన్నవారికి నువ్వే ఒక అడ్డుబండవు. మొన్న ఒక రోజున కావ్య పెళ్ళికి భోజనం చేస్తావన్నాను. ఒక తమ్ముడు భోజనానికి వడ్డించడానికి నా దగ్గరికి వచ్చాడు. తమ్ముడు, నువ్వు కూడా ప్రార్థనకు వస్తే బాగుంటుంది తమ్ముడు, చెల్లొస్తుంది కదా, నువ్వు కూడా రా తమ్ముడు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రానయ్య గారు. ఏమన్నాడు? నేను రానయ్య గారు అన్నాడు. మనసులో కొంచెం బాధ కలిగింది. ఏంటి ఇంత కఠినంగా చెప్పాడు అనుకున్నా. వడ్డించి వెళ్ళిపోయాడు. మరి ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ మళ్ళీ వచ్చి, నేను మోసం చేస్తూ దేవుని సన్నిధికి రాలేనయ్యా. ఏం చేస్తూ? అక్కడ ఉన్న వాళ్ళందరూ మోసం చేసేవాళ్ళే. మోసాలు చేస్తూ నేను దేవుని సన్నిధికి రాలేను. అలాంటి బ్రతుకు నేను బ్రతకను. ఉంటే వెచ్చగానైనా ఉంటాను, లేకపోతే చల్లగానైనా ఉంటాను. అలాంటి వేషధారణతో కూడిన భక్తి నేను చేయను అన్నాడు. వాస్తవమే. నీవేమవుతున్నావు తెలుసా? నీ జీవిత విధానం ఏమవుతుందో తెలుసా? మందిరములో కూర్చున్నంత వరకు భక్తి. అబ్బా, నువ్వు కనుపరిచే భక్తి అంత కాదు, నువ్వు కార్చే కన్నీళ్ళు అంతా ఇంత కాదు. కానీ ఇంటికి వెళ్ళంగానే నీ యొక్క జీవిత విధానం, నీ పిల్లలతో మాట్లాడే విధానం, నీ భార్యతో మాట్లాడే విధానం, నీ భర్తతో ప్రవర్తించే విధానం, నీ అత్త మామలతో నువ్వు మాట్లాడేటువంటి విధానం, ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంటుందయ్యా అంటే వాక్యానికి ఆపోజిట్, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఆత్మీయులకు వ్యతిరేకంగా ఉంటుంది. ఒక చెల్లి నాతో అంది, ఏమందో తెలుసా? మీ ఊరు అమ్మి, అయ్యా నువ్వు నీతిమంతుడివైన దైవజనుడివే, కానీ మరి మీ సన్నిధికి వచ్చేవాళ్ళు నీతి తప్పేందుకు బతుకుతున్నారయ్యా అని చెప్పింది. నా గుండెలు బద్దలైపోయినాయి. ఏమైపోయినాయి? గుండెలు బద్దలైపోయినాయి.
నువ్వు ఎలా ఉంటున్నావో నాకైతే తెలియదు, కానీ నన్ను ఒకరు AK-47 పెట్టి కాల్చినట్టుగా తూట్లుగా కాల్చినట్లుగా ఉంది ఆ మాట. ఇలాంటి పిల్లలను పెంచుతున్నానా నేను? ఇలాంటి పిల్లలకు నేను ఆత్మీయ తండ్రినా? అయ్యా, నేను ఆ సంఘంలో ఉన్నా ఒకటే, మీ సంఘంలో ఉన్నా ఒకటే అంది. అరే, దానికి దీనికి వ్యత్యాసం లేనట్టుగా మాట్లాడింది. ఆమె ఏం చూసింది నీలో? భ్రష్టమైన జీవితం. ఏం చూసింది? భ్రష్టమైన జీవితం. ఆత్మీయురాలుగా ఆత్మీయుడుగా బ్రతుకుతున్నానని జనాల్ని మోసం చేస్తున్నటువంటి మోసకరమైన జీవితాన్ని చూసింది. ఆమె నశించిపోవటానికి కారణం ఎవరో చెప్పండి? ఎవరో? మేము కాదు, నేను. చెప్పండి, నేనే. ఆమె నశించిపోవటానికి కారణం నువ్వే. ఒక అడ్డుబండవి. ఏ బండవి? అడ్డుబండవి. నరకానికి త్రోసివేస్తున్నటువంటి ఒక క్రూరుడివి. ఈరోజున మీతో చెప్తున్న మాట, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, మన పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత దాని వైపు చూడకూడదు. ఆమేన్. దాని వైపు చూడకూడదు. నీ వలన అనేకులు దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. అయ్యా, నేను వాళ్ళలాగా వేషధారిగా నేను బ్రతకలేను. వాళ్ళ జీవితాలు మారేమని మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు వణికిపోయినట్టుగా నటిస్తున్నారు, కానీ వారి జీవితాల్లో మార్పు లేదు. వారి మాటల విధానం, వారు చేసే క్రియలు విధానం మార్పు లేదు అని చెప్తున్నారు. కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీ, అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసిన ఒక స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన బోధలు విన్న తర్వాత, ఆయన మెస్సయ్య అని కనుగొన్న తర్వాత, తన పాప జీవితాన్ని యేసయ్య ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టింది. ఏం చేసింది చెప్పండి? ఒప్పుకుని విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత ఆమె చేసిన పని ఏంటో తెలుసా? చూడండి, యోహాను శుభవార్త 4వ అధ్యాయం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారందరితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఏం చేశారట? ఆయన యొద్దకు వచ్చి నానా ఏం చేశారు? ఆ స్త్రీ ఏం చేసింది? ఊళ్ళోకి వెళ్ళింది. ఊళ్ళోకి వెళ్ళి ఏం సాక్ష్యం చెప్తుందో తెలుసా? నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ కనుగొన్నాను. ఆయన క్రీస్తు కాడా? ఏమంటుంది? క్రీస్తు కాడా? వచ్చి చూడండి. ఏమంటుంది? మాట్లాడండి అందరం. వచ్చి చూడండి. ఆమె అంత డేరుగా చెప్పింది. ఆమె ఏం భయపడలా. నా జీవితం మీకు తెలుసు, ఈ ఊరిలో నేను ఎలా బ్రతుకుతున్నానో మీకు తెలుసు. ఇదిగో నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నా. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. వచ్చి చూడండి. ఏమన్నండి చెప్పండి? వచ్చి చూడండి అని చెప్పగానే ఊరే ఏం చేసింది? ఆయన దగ్గరకు బయలుదేరింది. ఆయన చూడాలని బయలుదేరింది. ఊరు వెంటనే బయలుదేరింది. మరి నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? మందిరానికి వస్తం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడైనా నువ్వు సాక్ష్యం చెప్పగలిగావా? నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నా.
ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరు? రోజున నీ పాప జీవితాన్ని వదిలితే వచ్చి చూడండి. ఇదిగో నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ కనుగొన్న ఇతడు క్రీస్తు కాడా. ఏమని చెప్పింది? క్రీస్తు కాడా అని చెప్తే ఊరే బయలుదేరింది. నీ జీవితం నిజంగా పరివర్తన కలిగినటువంటి జీవితం ఉంటే, పరివర్తన కలిగిన జీవితం నీలో ఉంటే ఊరు నీ వెనకమాల బయలుదేరుతుంది. ఆమెన్ చెప్పండి. ఊరు నీ వెనకమాల బయలుదేరుతుంది. నీ కోడలు మాట ఎందా వింటది, నీ కొడుకు మాట ఎండా వింటాడు. ఈ రోజున నీ అన్నదమ్ముల మాట వింటారు. అరే మా తమ్ముడు ఒకప్పుడు మూర్ఖుడురా, ఒకప్పుడు త్రాగుబోతురా, ఒకప్పుడు వ్యభిచారురా, ఒకప్పుడు జోదగాడురా. అరే ఏం జరిగిందో ఏమో, అన్నీ మానేశాడు. ఏం మానేశాడు? అన్నీ మానేశాడురా. వాడి మాట విధానం మారింది. ఒకప్పుడు కరుకుగా ఉండేది, వాడు మాట్లాడుతూ ఉంటే చాలా రష్గా ఉండేది. వాడు ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా మాధుర్యంగా ఉంది. ఎలా ఉంది? చాలా మాధుర్యంగా ఉంది. వాడి జీవితంలో ఒక పెను మార్పును మేము చూడగలిగాం. ఇంత పెను మార్పు తెచ్చింది ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు. ఇంత కఠినుడిని మార్చిన ఆ ప్రభు దగ్గరికి మేమెందుకు రాకూడదు, మేమెందుకు ఆయన మహిమను చూడకూడదని నీ కుటుంబం అంతా బయలుదేరుతుంది. ఆమేన్. నీ కుటుంబం అంతా బయలుదేరుతుంది. ఇప్పుడు రాకపోవటానికి కారణం ఎవరో చెప్పండి. నేను చెప్తున్నానయ్యా, కానీ నా మాట వినట్లేదయ్యా. ఎందుకింట్లా? నీలో మార్పు లేదు. ఎందుకినట్లా? నీ మాటల్లో ఆ కరుకుదనం పోలా. ఎందుకినట్లా? ఎందుకు వినట్లా? నీ భర్త ఎందుకు నీ మాట వినట్లా? నీ ప్రవర్తన, నీ ఇంటిలో నీ పిల్లల మధ్యన, నీ అత్తమామల మధ్యన నీ ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? నీచంగా ఉంది. ఎలా ఉంది? ఒక ఆత్మీయురాలికి, ఒక ఆత్మీయుడికి ఉండవలసినటువంటి ప్రవర్తన లేదా? ప్రవర్తన లేదు. లేదు. ఆ స్త్రీ ఏమని చెప్తుందో తెలుసా? నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ చూడండి. ఏమని చెప్పింది? చూడండి. బైబిల్ అదే చెప్తుంది. రుచి చూసి తెలుసుకోండి. రుచి చూసి నిమ్మకాయ అంటే అని గుటకలేయటం కాదు, నిమ్మకాయ తినాలి. ఏం తినాలి? నిమ్మకాయని తినాలి. అబ్బా ఈ లడ్డు చాలా బాగుంది, తీగ ఉంటుందంట అనకాదు. నువ్వు తిని ఈ లడ్డూని తిని ఇది చాలా బాగుంది, మధురంగా ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభువారిని నీవు అనుభవించగలిగితే, క్రీస్తు ప్రభువారిలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవించగలిగితే ఇతరులతో నువ్వు చెప్పగలుగుతావు. ఇతరులతో నీవు చెప్పగలుగుతావు. ఆయనలో ఉన్న మాధుర్యం ఏంటో, ఆయనలో ఉన్న కనికరం ఏంటో, ఆయనలో ఉన్న ప్రేమ ఏంటో, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏంటో నువ్వు ఆయన్ని చూడగలిగితే ఆయన గురించి ధైర్యంగా చెప్పగలుగుతావు. అరే ఒకసారి మా మందిరానికి రారా. ఎక్కడికి? నువ్వు చెప్తావా రాజుగారు? ఎవరికన్నా ధైర్యంగా చెప్తావా? నీతో మాట్లాడిన వారితో ఎలా మాట్లాడేటప్పుడు కెక్కరతం కాదు, ప్రేమ ఉండాలి. ఏముండాలి? మాధుర్యం ఉండాలి. ఒకప్పుడు మాట్లాడటం రాదు, ఇతరులతో మాట్లాడటం రాదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు. నీ దేవుని యొక్క మాటలు ఎలాంటివి? దయగల మాటలు. ఏం మాటలు? దయగల మాటలు. నీ మాట నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడే వాళ్ళు గమనించాలి, దయగల మాటలుగా మాట్లాడుతున్నాడు రా, ఇతడు క్రైస్తవుడరా, ఇతని క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు రా. అరే ఇతని మాటల్లో మార్పు వచ్చింది, ఇతని క్రియల్లో మార్పు వచ్చింది, ఈయన తలంపుల్లో మార్పు వచ్చింది, ఈయన చూపుల్లో మార్పు వచ్చింది. ప్రజలు నిన్ను చూసి ఏం చేయాలో తెలుసా? దేవుని యొద్దకు రావాలి. ఎవరి యొద్దకు రావాలి? ఇక్కడేమో బైబిల్ పట్టుకుని వచ్చి ఇంటికి వెళ్ళినాక ఏంటది
ఇక్కడికి బైబిల్ పట్టుకుని చక్కగా అబ్బా ఎంత పరిశుద్ధంగా వస్తారో, ఇంటికి వెళ్ళినాక టీవీ ఎంత సౌండ్ అవుతుందో, ఎంత సౌండ్. సుశీలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే ఒక రోజున చక్కగా సీరియల్ పెట్టుకుని పెద్ద టీవీ ఎదురుగుండా, దానికోసమే టీవీ కోసమే ఆ గది కట్టించినట్టున్నారు. చూస్తూ ఉన్నారు ఎదురుగుండా అత్తాకోళ్ళ. అబ్బా ఎంత ఐక్యత అండి టీవీ చూతంలో, సీరియల్ చూతంలో ఎంత ఐక్యత. ప్రార్థన కొత్తంలో ఉందా ఆ ఐక్యత, ప్రార్థన చేయటంలో ఉందా ఆ ఐక్యత, వాక్యం చదివేటప్పుడు ఉందా ఆ ఐక్యత, కుటుంబ ఆరాధన చేసుకున్నప్పుడు ఉందా ఆ ఐక్యత. ఆ ఐక్యత ఐక్యత రోజున మన జీవితాల్లో ఏముండాలో తెలుసా? మనల్ని చూసిన వారు అరే మార్పు చెందారు. ఏం చెందారు? టీవీ ఉంది, ఎందుకు ఉపయోగించాలి? సీరియల్కి సినిమాల కోసమా? అమ్మా మీరు చెప్పే మాట అయ్యగారు వాక్యం ఏంటంటే, ఆత్మీయ తండ్రి వాక్యం ఏంటంటే మతిపోతుందండి, అందుకే టీవీ కొనుక్కొచ్చానండి. ఎందుకు కొనుక్కొచ్చిందంట? దేవుని వాక్యం వినాలండి, పాటలు వినాలండి. ఇప్పుడు నీ ఇంట్లో వినపడేదేంటి? సీరియల్ కోసం ప్రార్థన ఎగ్గొట్టే రకాలు కూడా ఉన్నారు మీలో. ఎక్కడ మిస్ అయిపోతాము? దేవుని కంటే లోకానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి రకాలు కూడా ఉన్నారు మీలో. ప్రభు వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందో తెలుసా? వచ్చి చూడండి. యేసయ్యను ఆమె రుచి చూసింది. ఆయన జీవజల ఓటలను అనుగ్రహించేవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏముందో తెలుసా? జీవజల ఓట ఉంది. ఏముంది? ఆ జీవజల ఓట మన దప్పికను తీరుస్తుంది. ఏం తీరుస్తుంది? ఆయనలో ఉన్నటువంటి జీవం నీలోనికి ప్రవహిస్తే, ఆయన ఆత్మ నీలోనికి వస్తే నీ శరీరంలో ఉన్నటువంటి దప్పికను అంతటిని తీర్చేస్తుంది. ఇక మళ్ళీ ఆ దప్పిక అవ్వదు. ఇక అవుతుందా? ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నేను ఇచ్చే నీళ్లు తాగితే ఒకసారి ఇక దప్పికొనడు. ఏమవడో? దప్పికొనడు. వానిలోనే ఏమూర్తాయి తెలుసా? జీవజల ఓటలు. ఏమూర్తాయి? జీవజలపు ఓటలు. నిజంగా నువ్వు వేసే ఇచ్చేటువంటి నీళ్లు తాగితే దప్పికొండదా? లేకపోతే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? శరీర ఆశలతో చెలరేగిపోతూ కుటుంబాలకి నువ్వేం చేస్తావు తెలుసా? ఎసరెడతావు. ఏం పెడతావు? మీ భాషలో చెప్పా. కుటుంబాలని నాశనం చేసేవాడుగా ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నీ శరీరంలో ఉన్న పాపపు దప్పిక తీరలా. ఏ దప్పిక తీరలా? నా యేసయ్య ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే నీ శరీర దప్పిక, పాపపు దప్పిక వెంటనే తీరిపోతుంది. ఆమేన్. ఇక ఆ పాపం వైపు నువ్వు చూడలేవు, ఆ పాపం వైపు నువ్వు చూడలేవు, ఆ స్త్రీ వైపు నువ్వు చూడలేవు, ఆ పురుషుని వైపు నువ్వు చూడలేవు. ఎందుకు తెలుసా? నీ జీవితంలో నీలో ఏమున్నాయో తెలుసా? జీవజలపు ఓటలు ఉన్నాయి. ఏమున్నాయి? జీవజలపు ఓటలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పాపమును నియంత్రిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? పాపమును నియంత్రించేవాడుగా ఉంటాడు. అందుకే ఆమె చెప్పింది, ఆమె పాపాన్ని అంతా ఒప్పుకుని నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను. ఆయన పేరు క్రీస్తు కాదా? క్రీస్తు కాడా? వచ్చి చూడండి. ఏమంటుంది చెప్పండి. ఎప్పుడే నువ్వు అన్నవా? ఒకసారి వచ్చి చూడయ్యా. ప్రార్థనకు ఒకసారి వచ్చి చూడయ్యా. ఒకసారి ఆ మందిరానికి వచ్చి చూడయ్యా. ప్రభు యొద్దకు వచ్చి చూడయ్యా. ప్రభు మహిమను చూడయ్యా అని ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావా? ఒకప్పుడు నేను గయాళినే. ఎలాంటిదాన్ని? గయాళినే. ఒకప్పుడు పాపిష్టి బ్రతుకును బ్రతికేనే. ఒకప్పుడు నీచమైన బ్రతుకును బ్రతికేనే. ఇప్పుడు ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టడానికి, ఆ నీచమైన బ్రతుకుని విడిచిపెట్టడానికి, ఆ అపవిత్రమైనటువంటి బ్రతుకుని విడిచిపెట్టడానికి కారణం నా ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారయ్యా. ఆయన ఏం చేశాడో తెలుసా? పాపినైనా నన్ను రక్షించడానికి నా స్థానంలో ఆయన నిలబడి తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించిన వాడయ్యా. ఆయన పాపినని త్రోసివేయక
పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చిన వాడినై ఉండగా ఆయన నన్ను ప్రేమించాడయ్యా. ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమను నువ్వు రుచి చూస్తే నీ జీవిత విధానం మారిపోతుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? వచ్చి చూడు. ఏమని చెప్తావు సాక్ష్యం? వచ్చి చూడు, వచ్చి చూడు. నువ్వేమనాలో తెలుసా? నువ్వేమనాలో తెలుసా? నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే ఒకరోజు మా ఇంటికి రారా అక్కయ్య, ఒకరోజు మా ఇంటికి రా అక్క. చెల్లి, ఒకరోజు మా ఇంటికి రా. మేము ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నాము, ఎంత ప్రేమగా బ్రతుకుతున్నాము, ఎంత మా జీవితాల్లో ఆప్యాయత కలిగి మేము బ్రతుకుతున్నాము. ఒకసారి వచ్చి చూడు, వచ్చి చూడు అని నువ్వు చెప్పగలుగుతావా? ఎందుకంటే ధైర్యం లేదు. మీ ఇంటికాడ ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ చాలా పీస్ఫుల్గా కనపడతావు. నీ ముఖం ఎంత అమాయకత్వంగా ఉంటుందో తెలుసు. ఇక్కడ నోట్లో ఏలెడితే ఏం చేయాలయ్యా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ భయంకరమైన వికృత రూపం. ఏ రూపం? సైతాన్లాగా వికృత రూపం. నీ మాటల్లో, నీ మాటల వరవడి ఎలా ఉంటుందో తెలుసా? ఏ ఒక్కరు మాట్లాడరు అంత కఠినమైన మాటలు. ఏ ఒక్కరు మాట్లాడరు అంత కఠినమైన మాటలు. మొహమాటం లేకుండా మాట్లాడేస్తాం. ప్రియులారా, ఒక మాట నేను చెప్తాను. మనం మారేము అని చెప్పటానికి ఎదటి వారికి ఏమని చెప్పాలో తెలుసా? వచ్చి చూడు. ఏమని చెప్పాలి చెప్పండి? వచ్చి చూడు. నా జీవితం ఎలా మారిందో, నా జీవిత విధానం ఎలా మారిందో చూడు. ఒకప్పుడు నా జీవితం ఏంటి, నా జీవితం ఏంటి నువ్వు చెప్పగలగాలి. మరి నీ జీవితంలో ఒక మార్పు ఉందా? యోహాను శుభవార్త 1వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఇంకొక మాట కనపడుతుంది. ఇంకొక మాట కూడా కనపడుతుంది. చూడండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 46వ వచనాన్ని చూద్దాం. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో, ఫిలిప్పు ఉన్నటువంటి ప్రాంతం బెత్సయిదా ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనపడ్డారయ్యండి? యేసయ్యకి ఫిలిప్పు కనపడ్డాడు. ఎవరో చెప్పండి అందరూ. ఫిలిప్పు కనపడ్డాడు. ఫిలిప్పును చూసి యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించు. ఏమన్నాడు? నన్ను వెంబడించు అని యేసయ్య పిలవగానే ఆయన యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు. యేసయ్య వెంట వెళ్ళాడు. అప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫిలిప్పు నతానియేలుని కనుగొన్నాడట. ఎవరినే చెప్పండి? నతానియేలుని కనుగొంటే నతానియేలుతో ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? ఫిలిప్పు గారు ఏమని చెప్తున్నారో తెలుసా? ధర్మశాస్త్రంలో దైవజనుడైన మోషేయు ప్రవక్తులు ఎవరిని గురించి రాశారో ఆయన్ని నేను కనుగొంటిని. ఏమని చెప్తున్నాడు? ఫిలిప్పు గారు ఏమని చెప్తున్నారు? ధర్మశాస్త్రమును మోషేయును ప్రవక్తలను ఎవరిని గురించి చెప్పినవో ఆయన నేను కనుగొంటిని. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు అని ఫిలిప్పు నతానియేలుతో చెప్పినప్పుడు నతానియేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? మంచిది ఏదైనా రాగలదా?
అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? వచ్చి చూడు. ఏమంటున్నాడని? వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడు. వెంటనే ఆ మాటకి నతానీయులు ఏం చేశాడో తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఏమొచ్చాడు? యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఈ మాటను బట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ ఊరు మంచిది కాకపోవచ్చు, నీ ప్రాంతం మంచిది కాకపోవచ్చు, లేకపోతే నీ కుటుంబం మంచిది కాకపోవచ్చు, నీ జీవితమే మంచిది కాకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీలో జన్మిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు నీలో నివాసం చేస్తే నువ్వు ఎలా మారిపోతావో తెలుసా? ఒక మధురమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగిన వాడగా ఉంటావు. ఆమేన్. ఒక వెలిగించబడిన వ్యక్తిగా నీవు ఎలా ఉంటావో తెలుసా? కొండ మీద ఉన్న పట్టణం వలె నువ్వు ప్రకాశించేవాడగా ఉంటావు. ఏమవుతావు? ప్రకాశించేవాడగా ఉంటావు. అరే, ఇలా ఈ వీడిలో నుంచి మంచి లక్షణాలు వస్తాయా, వీడిలో మంచి అనేది కనుక్కోగలనా అని నిన్ను గురించి అనుకోవచ్చు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? నిన్నే ఒక అద్భుతంగా ప్రభు మారుస్తాడు. నిన్నే ఒక అద్భుతంగా ప్రభు మారుస్తాడు. ఒకప్పుడు నా జీవితాన్ని ఎరిగిన వారు, నేనున్నటువంటి పరిస్థితులు, నన్ను చూసిన వారందరూ, ఎరిగిన వారందరూ ఏమన్నారో తెలుసా? నీవు సేవ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? అద్భుతం, ఇది ఎలా సాధ్యం? ఆ మాట అని అడిగితే అది నాకే తెలియదు. నా ప్రభు యొద్దకు వచ్చి చూడండి. ఏమని చెప్తా? నా ప్రభు యొద్దకు వచ్చి చూడండి. పనికిరాని దాన్ని ఆయన ప్రముఖమైన దానిగా చేస్తాడా? ఆమె చెప్పండి. పనికిరాని దాన్ని, పారవేసిన దాన్ని తలకి మూలరాయిగా ఆయన చేసే దేవుడు. తృణీకరించబడిన వారిని ఘనపరిచే దేవుడు, ఘనపరిచే దేవుడా. అవి నా జీవితంలో నేను అనుభవించానండి. నేను తృణీకరించబడ్డా, వెలివేయబడ్డా. నా బంధువులందరి మధ్యలో నుంచి నేను వెలివేయబడ్డా. కానీ ఇప్పుడు అందరూ నన్ను ఎవరైతే వెలివేశారో, ఎవరైతే చీ అనుకున్నారో వారందరూ ఒకసారి ప్రార్థన చేయరా? గొప్ప సేవ చేస్తున్నావు, మహిమ కలిగిన సేవ చేస్తున్నావు. అంతగా దేవుడు నన్ను మార్చాడు. నా బలహీనతల్లో కూడా వారితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడతా, కంగారు పడిపోయి మాట్లాడినా. మనకి బలహీనత అయితే నువ్వు కంగారు పడిపోతావు, ఇంటి వాళ్ళందరినీ కంగారు చేసేస్తావు. ఎందుకు కంగారు అవుతుంది వాళ్ళకి? అసలు నీకు వచ్చింది ఒకటే, ఏడవటం. ఏంటి చెప్పండి? ఆ కన్నీళ్ళు ఎంత విలువైనయో తెలుసా? దేవుడు కన్నీళ్లను కవిలలో లెక్కిస్తాడట, బుడ్డిలో పడతాడంట. అవి ఎప్పుడు కార్చాలి? ఎప్పుడు కార్చాలి? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు పాదాలని నువ్వు పట్టుకున్నప్పుడు, ప్రభుతో నీవు సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఏం కలిగి ఉండాలి? ఏం చేయాలో తెలుసా? కన్నీరు విడచాలి. అరే, కొంతమంది ఊరికే పైనే ఉంటాయి, గోదావరి నదిలాగా. ఏ నది? గోదావరి నదిలాగా. ఇక కట్ల దించుకుంటే అంతే. అన్నామంటే చాలు, ఇక అంటావా నన్ను? ఏమన్నాడు? అన్నాడు అంతేగా. కొంచెం కోపంగా కేకేసాడు అంతేగా. దానికే ఏడవాలి నువ్వు? దానికే ఏడవాలా? చిన్న బలహీనత వచ్చింది, ఏమవుద్ది? దేవుడు అనుమతించిందే ఏదైనా అవుతుందా? ఆ బలహీనతను బట్టి నీకు పాఠం నేర్పిస్తాడు అనుకోవచ్చుగా. ఆ బలహీనతను బట్టి నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడని అనుకోవచ్చుగా. ఎందుకు ఏడుస్తావు? నీ కన్నీళ్ళు ఎంతో విలువైనవి తెలుసా? ఎంతో విలువైనవి. ఈ రోజున మీతో చెప్తున్న మాట, ఏడుపుకుంటూ దానిలాగా ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో తప్ప ప్రాణాపాయ స్థితి వచ్చినా నువ్వు ఏడవకుండా ఉండాలి.
ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఏడ్చానా? మీరందరూ వచ్చారు. నేనేమన్నా ఏడ్చానా? ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడని చెప్పానా లేదా? ఏడ్చానా ఎప్పుడన్నా? బలహీనతను బట్టి మనం ఏడవకూడదు, ప్రతికూలతను బట్టి మనం ఏడవకూడదు. మనం ఏడ్చాము అంటే దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఏడవాలి. మన పాపముకు పశ్చాత్తాపం కలగటానికి ఏడవాలి. మన పిల్లల ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏడవాలి. మన కుటుంబ రక్షణ కొరకు ఏడవాలి. మన యొక్క గ్రామ రక్షణ కొరకు, మన దేశ రక్షణ కొరకు ఏడవాలి. అంతేగాని భర్త తిట్టాడను, భార్య తిట్టిందను, లేకపోతే తల్లిదండ్రులు తిట్టారను బావురు మని కప్పల్లాగా ఏడవటం కాదు. నీ కన్నీళ్లకు విలువ ఉంది. ఏముంది? నీ కన్నీళ్లకు దేవుని దగ్గర విలువ ఉంది. ఆ విలువైన కన్నీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు కార్చాలి. ఎప్పుడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కార్చాలి. బాగా నొప్పి అనిపిస్తున్నావా? అప్పుడు నువ్వు ఏడిచావంటే అర్థం ఏదో గాయం అయ్యి బాగా గాయం అయ్యి కదలలేని పరిస్థితిలో ఉన్నావు, బాధపడ, అప్పుడు ఏడు. దానికి అర్థం ఉంటుంది. చిన్ని విషయాలకి ఏడవకూడదు. మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? మాదిరికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? మాదిరికరంగా. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులనైనా మనము ఎదురాడేవారుగా ఉండాలి. మీరు చూడండి, గోదావరి ఎంత బాగా పొంగుతుందో చేపలు ఏం చేస్తాయో తెలుసా? దానికి అంత స్పీడ్గా ఎదురీదుతాయి. ఏం చేస్తాయి? ఎదురీదుతాయి. గోదావరి పొంగింది కదా అని పొంగుతుంది, స్పీడ్గా ప్రవహిస్తుంది కదా అని చేప కొట్టుకుపోతుందా? గోదావరి బాగా వచ్చేటప్పుడట సముద్రంలో నుంచి వలస వస్తుందంట ఒక చేప. ఏమవుతుంది? వలస వస్తుందంట ఒక చేప. వలస వచ్చిన తర్వాత అది బలిసి పొలసగా మారుతుందంట. ఎలా మారుతుంది? పొలసగా మారుతుంది. సముద్రంలో ఉన్నంత సేపు దానికి విలువ లేదు. గోదావరి నదిలో ప్రవహిస్తున్న నదిలో వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నదిలో అది ప్రవహించి ఆ యొక్క ప్రవాహానికి ఎదురీది ఆ ఆహారాన్ని సేకరించి అది తిని బలిసిన తర్వాత ఎలా మారిందో తెలుసా? పులసగా మారింది. ఒక్క చేప 5,000, ఒక్క చేప కేజీ చేప ఎంత? 5,000, 20,000, 50,000, ₹1,00,000 కూడా వేలంలో వెళుతూ ఉన్నాయి. దానికి అంత విలువ ఎందుకు వచ్చింది అంటే అది వలస వచ్చింది. ఏమైంది? వలస వచ్చి మాట్లాడండి, వలసగా మారింది. నీ జీవితం కూడా ఎలా ఉండాలో తెలుసా? గోదావరి లాంటి శోధనల ప్రవాహం నీ మీదకి బీభత్సంగా వచ్చినా నీవేం చేయాలో తెలుసా? ఆ ప్రవాహంలో కూడా ఈదుతూనే ఉండాలి. ఏం చేయాలి? నాతో నా దేవుడు ఉన్నాడు, ఇదిగో నా ప్రభు నా ప్రతి అడుగులో, ఎక్కడ? నా ప్రతి క్షణం ఆయన తోడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నేను భయపడను. ఆమేన్. నేను భయపడను. నా దేవుడు అనుమతి ఇవ్వకుండా నా జీవితంలో ఏ శోధన నన్ను ఏమీ చేయలేదు అనే ధైర్యం నీ గుండెల నిండా నింపుకుంటే నువ్వు ఎలా మారిపోతావో తెలుసా? ఎలా మారిపోతావు? ఒక విలువైన వ్యక్తిగా. ఏ వ్యక్తిగా? విలువైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అదే మీకు నేను చెప్తున్నాను. ఈ రోజున నిన్ను చూసిన వాళ్ళందరూ ఈ ప్రవాహంలో ఎలా నిలిచాడురా, ఈ ప్రవాహంలో ఎలా నిలిచాడు, ఈ యొక్క శోధనలనే ప్రవాహంలో కొట్టుకుని పోతాడేమో, అడ్రస్ లేకుండా పోతాడేమో అనుకున్న వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి దేవుడు గొప్పవాడురా ఏమనాలి? దేవుడు గొప్పవాడురా, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు, నువ్వు చాలా నిరీక్షణ కలిగి ఉన్నావు, అసలు నిన్ను చూస్తే ఏమైపోతావో అనుకున్నాం, కానీ మా జీవితాల్లో దానికి రివర్స్ జరిగింది. ఏం జరిగింది? ఒరే రాసిన ఇట్రా, ఏమైపోతావో అనుకున్నవాడు
నువ్వు చాలా భద్రంగా ఉన్నావురా, చాలా ధైర్యంగా ఉన్నావు. నీలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. ఎవరో నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ దేవుణ్ణి నేను కూడా కలిగి ఉంటా. ఆమేన్. ఆ దేవుణ్ణి నేను కలిగి ఉంటానని నీ ధైర్యాన్ని చూసిన వారు, నీ నిరీక్షణను చూసిన వారు, నీ శోధనలో నువ్వు శ్రమల్లో నిలిచి ఉన్న విధానాన్ని చూసిన వారు ఏం చేయాలి తెలుసా? దేవుని యొద్దకు రావాలి. ఆమేన్. శోధనలు వచ్చినాయి అని, ఇంట్లో పరిస్థితులు కఠోరంగా మారిపోయినాయి అని, ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా పిలువబడుతున్న నీవు, వారి దాంపత్య జీవితంలో కొంతమంది అంటారు, ఏంట్రా నా బాబు ఎందుకు తాగుతున్నావు అంటే, మీకేం తెలుసు అయ్య గారు, పెళ్లి చేశాను, పిల్లలను చూస్తే మనశ్శాంతి లేదు. ఏం లేదు? మనశ్శాంతి లేదయ్యా. మనశ్శాంతి కోసం మందు తాగుతున్నా. ఎందుకు తాగుతున్నా? దీనికోసం. నీకు మనశ్శాంతి ఇచ్చేది ఎవరు? దేవుడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని. నీకు మందు విశ్రాంతి ఎత్తుతా? విశ్రాంతి ఎత్తుతా? మొత్తిచ్చి కొంచెం సేపు నిన్ను నిద్రపుచ్చుతుంది, కానీ తర్వాత నిన్ను వ్యసనాక్రాంతుని చేద్దే. ఏం చేద్దే? దాన్ని మానలేక బానిసవైపోతావు. ఈ రోజున నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన ప్రభు కంటే మన ప్రభువుని మించిన విశ్రాంతి మనకి ఎక్కడ లేదు. ఆమేన్. ఆయనలోనే గొప్ప విశ్రాంతి, ఆయనలోనే మనశ్శాంతి, ఆయనలోనే మన ధైర్యం, ఆయనలోనే మన అతిశయం, ఆయనలోనే మన సర్వం ఉంది. ఆమేన్. మనం ఏం చేయాలో తెలుసా? క్రైస్తవుడు శ్రమల్లో నిలిచేవాడుగా ఉండాలి. ఎక్కడ? అగ్నిగుండంలోకి వెళ్ళమంటే వాళ్ళు ఏం చేశారు? అమ్మమ్మ మేము వెళ్ళం అన్నారా? ఓయి నెబుకద్నెజరు ఏమన్నారు తెలుసా? ఓయి నెబుకద్నెజరు, రాజును పట్టుకుని ఏమంటున్నారు? ఓయి నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా నువ్వు నిలబెట్టిన ఆ విగ్రహానికి, ఆ ప్రతిమకు మేము సాగిల పడము అన్నారు. అరే వీళ్ళేంటారు ఇంత పొగరగా మాట్లాడుతున్నారు? అగ్ని 7 అంతలు చేయండి అన్నారు. ఏమన్నారు? వాళ్ళు చూతంగా 7 అంతలు అయింది అగ్ని. ఇప్పుడు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయండిరా అన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సంతోషంగా. ఎట్లా చెప్పండి? కాపాడితే కాపాడతాడు, చనిపోయామనుకో దేవుని దగ్గర ఉంటాం. వాళ్ళ నిరీక్షణ ఏంటి తెలుసా? బ్రతికితే దేవుని మహిమార్థమై బ్రతుకుతాం, లేదా ప్రభుతో కూడా ఉంటాం. ఎవరితో ఉంటాం? ధైర్యంగా అగ్నిగుండంలో కాళ్ళు పెట్టారు. ధైర్యంగా అగ్నిగుండంలో కాళ్ళు పెడితే దేవుడు అగ్నిని ఎలా మార్చాడో తెలుసా? ఆహ్లాదకరంగా మార్చాడా? ఆమె చెప్పండి. ఆహ్లాదకరంగా మార్చాడా? అగ్నిలో నిలబడిన, సింహాల బోన్లో నిలబడిన నీ దేవుడు నిన్ను రక్షించటానికి సమర్థుడా. నీకు వచ్చినటువంటి పేదరికం నుండి విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదో. నీ జీవితాన్ని ఒక్క నిమిషంలో, రెప్పపాటులో ఆయన మార్చేయగలడు. ఆమేన్ చెప్పండి. రాత్రికి రాత్రే ప్రభుత్వాల్ని మార్చేయగలడు, సింహాసనాన్ని మార్చేయగలడు. రాత్రికి రాత్రే నీ స్థితిని దేవుడు మార్చగలడు. నమ్మాలి, విశ్వసించాలి. ఆ ధైర్యం కలిగి, ఆ నిరీక్షణ కలిగి మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడు తెలుసా? అగ్నిగుండంలో తిరుగుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు ఏమని పాడుకుంటున్నారు తెలుసా? స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన ఆమేన్, తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. హల్లెలూయా. వాళ్ళు ఏమని పాడుతున్నారు తెలుసా? స్తుతి పాడుటకే
బ్రతికించిన అని అగ్నిగుండంలో పాడుతూ ఉంటే రాజుగారికి చెమటలు పట్టేసినాయి. ఈయనేదో అగ్నిగుండంలోకి వెళ్ళినట్టుగా టెన్షన్ పడిపోతున్నాడు. అరే మీరు ఎంతమందిని వేసారా అంటే ముగ్గురునయ్యా. ఏమంటున్నారు? ముగ్గురునయ్యా అంటున్నారు. మరి నలుగురు కనపడుతున్నారా? ఆ నాలుగో వ్యక్తి ఎలా కనపడుతున్నాడో తెలుసా? దేవదూతలాగా మహిమతో నింపబడ్డాడు రా. అప్పుడు అంటున్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలారా పైకి రండి. ఏమంటున్నాడు? పైకి రండి. పైకి వచ్చారు వాళ్ళు. పైకి వచ్చిన తర్వాత రాజుగారు అలా చూస్తున్నాడు. పక్కన ఉన్న సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా? అని వాసన చూస్తున్నారు. ఎక్కడైనా అగ్ని వారిని ముట్టిందా, వారి వెంట్రుకలు ఎక్కడైనా కాలిపోయినాయా అని చూస్తుంటే ఎక్కడ కాలిపోలా. ఏమవలా? ఎక్కడ కాలిపోలా. అప్పుడేమని చెప్తున్నాడు తెలుసా? షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆరాధించిన దేవుడే నిజమైన దేవుడు. ఆమేన్. ఏమని చెప్తున్నాడు? నిజమైన దేవుడు. వారి దేవునికి సాగిన పడని వారు ప్రతి ఒక్కరికి నేను పెంట కుప్పల మీద వేస్తానని రాజుగారు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ముక్కదు. ఆయన కూడా ఏమొచ్చిందో తెలుసా? మార్పు వచ్చింది. ఏమొచ్చింది? మార్పు వచ్చింది. నీ శ్రమల్లో నువ్వు నిలిచి ఉంటే నిన్ను చూసిన వారందరూ ఏం పొందుతారో తెలుసా? మార్పు చెందేవారుగా ఉంటారా? మా శ్రమలో దయ్యా, శోధనలో దయ్యా, నువ్వు దుర్బీజుడివి. ఎవరివి? దుర్బీజుడివి. శ్రమల వలన నువ్వేమవుతావు తెలుసా? సువర్ణంగా మారుతావు. శ్రమలు నీ జీవితంలో ఎందుకు వస్తున్నాయో తెలుసా? తన కుమారునిగా స్వీకరించటానికి ఆయన నీకు శ్రమలను అనుమతిస్తున్నాడు. తన పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన నీకు శ్రమలను అనుమతిస్తున్నాడు. నీకు విధేయత నేర్పటానికే దేవుడు శ్రమ అనుమతిస్తున్నాడు. ఆ శ్రమల్లో నువ్వు నిలిచి ఉంటే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నా దేవునికి మహిమ వస్తుంది. ఏమవుతుంది చెప్పలే? శ్రమ వచ్చిందిగా, శ్రమతో పాటు కుట్టుకుపోవటం కదా. పేదరికం వచ్చింది. పేదరికాన్ని నుండి విడుదల పొందటానికి ఏం చేయాలి? అవసరమైతే నువ్వు కష్టపడు. ఏం చేయాలి? అవసరమైతే కష్టపడు, మరింత కష్టపడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా ఈ సమస్య నుండి నన్ను నా సమస్యని పరిష్కరించు అయ్యా, ఈ సమస్యను పరిష్కరించే మార్గాన్ని నాకు చూపించు అని ప్రార్థన చేయాలి. మనం ఏం చేద్దామండి? మార్గాలు ఎత్తుకుంటాం. ఏం ఎత్తుకుంటాం? ఎవడు డబ్బులు ఎత్తాడు, ఎవడు సహాయం చేస్తాడు, ఎవడు ఏం చేస్తాడు, ఆడి కోసం మనం ఎతుకులాడతాం. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ఎదుటి వారి ఎడల కనికరం, నిన్ను చూసినప్పుడు కనికరం కలిగేటట్టుగా చేస్తాడు. నువ్వు ఎంతసేపు వెళ్ళి బాబాయ్ ఒక 50,000 బాబాయ్, అమ్మా ఓ 1,00,000 అమ్మా అంటే వాళ్ళు ఎట్ట చూస్తారు తెలుసా నిన్ను? డబ్బులు అడిగితే కూర్చుందిరా ఈ పనికి మళ్ళీ, డబ్బులు అడిగితే కూర్చోడు రేడా అని వాళ్ళు నీచంగా చూతారా. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ బాధ్యత వాళ్ళు స్వీకరిస్తారు. ఏం చేస్తారు? నీ బాధ్యత వాళ్ళు స్వీకరిస్తారు. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు నీకు అందిస్తాడు. అంతేగాని పేదరికం వచ్చింది, అయ్యా నాకు దిక్కెవరు లేరయ్యా, ఎవరినో ఒకరు దిక్కుగా అడ్డుగా పెట్టుకుంటానయ్యా. పనికి మాలడా ఎవరినో ఒకరిని అడ్డుగా పెట్టుకుంటాడు. అలాగే ఉన్నారా వీళ్ళు? బైబిల్లో అలాగే ఉన్నారా? శ్రమలు వచ్చిన ఇప్పుడు ఏం చేశారు? నిలిచారు. శ్రమంలో నిలిచారు. నిలవటం వలన దేవునికి మహిమ వచ్చింది. అక్కడ ఈ రోజున నీవు కూడా ఎలా ఉండాలో తెలుసా? వచ్చి చూడు నీ జీవితాన్ని ప్రజల ఎదుట పరిచి చూడు. నా దేవుడు ఏం చేస్తాడో చూడు. నన్ను ఎలా పోషిస్తాడో, నన్ను ఎలా నడిపిస్తాడో, ఎలా ఆదరిస్తాడో వచ్చి చూడు అని నువ్వు ప్రజల ఎదుట నీ జీవితాన్ని పరచాలి. నువ్వు అలా చేయగలుగుతున్నావా? అలా చేస్తున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. నన్ను మహిమపరచువాడిని, నన్ను గణపరచువాడిని నేను గణపరిచేవాడుగా ఉంటాను. ఆమె చెప్పండి. ఈ యొక్క
క్రిస్మస్ శుభదినాల్లో, ఈ శుభదినాల్లో నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఇంతకాలం ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ జీవితాల్లో ఒక మార్పును నా ప్రభు చూడాలి. నా ప్రభుతో పాటుగా నీ కుటుంబం చూడాలి, నీ గ్రామం చూడాలి. నీవు నిజంగా ఒక మార్పు నీ జీవితంలో నువ్వు చూడగలిగినప్పుడు ప్రభువు నిన్ను ఘనపరిచేవాడుగా ఉంటాడు. యాకోబు మారు మనసు పొందిన తర్వాత, పాపినయ్యా అని ఒప్పుకొని ప్రార్థించిన తర్వాత, మోసగాడైన యాకోబుని ఎలా మార్చాడో తెలుసా? ఇశ్రాయేలుగా మార్చాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాడు. నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలడు అని నా ప్రభు పేరట నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని కోసం నిలబడు, దేవుని కోసం నువ్వు నిలబడు. దేవుడు నిన్ను ఘనపరిచేవాడుగా ఉంటాడు, నిన్ను మహిమపరిచేవాడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. మొక్కరిస్తారా? చేతులు ఎత్తుతారా?